బాలీవుడ్ స్టార్ ప్రీతి జింతా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలామంది ఆమె పెళ్లి కాలేదని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రీతి 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్ ఇనఫ్ను వివాహం చేసుకున్నారు. 2021లో సరోగసి ద్వారా ఆమెకు కవలలు జన్మించారు, జై మరియు జియా. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సహా యజమానిగా ప్రీతి మంచి గుర్తింపు పొందుతున్నారు. మ్యాచ్ల సమయంలో జట్టు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఎప్పుడూ ఎనర్జీగా కనిపిస్తారు. ఇటీవల కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ అతడు తమ కుటుంబ సభ్యుడిలా ఉంటాడని, తన పిల్లలు అతడిని అన్నయ్య అని పిలుస్తారని చెప్పారు. మొత్తానికి పెళ్లి, పిల్లలు, ఐపీఎల్ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రీతి జింతా తన సెకండ్ ఇన్నింగ్స్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రీతి జింతా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలామంది ఆమె పెళ్లి కాలేదని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రీతి 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్ ఇనఫ్ను వివాహం చేసుకున్నారు. 2021లో సరోగసి ద్వారా ఆమెకు కవలలు జన్మించారు, జై మరియు జియా. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సహా యజమానిగా ప్రీతి మంచి గుర్తింపు పొందుతున్నారు. మ్యాచ్ల సమయంలో జట్టు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఎప్పుడూ ఎనర్జీగా కనిపిస్తారు. ఇటీవల కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ అతడు తమ కుటుంబ సభ్యుడిలా ఉంటాడని, తన పిల్లలు అతడిని అన్నయ్య అని పిలుస్తారని చెప్పారు. మొత్తానికి పెళ్లి, పిల్లలు, ఐపీఎల్ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రీతి జింతా తన సెకండ్ ఇన్నింగ్స్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు.